శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. పిల్లలు ఈ మధ్యకాలంలో చెడిపోతున్నారు ఈ మొబైల్స్ వల్ల, సినిమాల వల్ల ఈ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అని ఆల్మోస్ట్ మనం అందరం నిజంగానే అందరు పేరెంట్స్ బాధపడుతున్న రోజులు ఇవి. Yeah. దానికి తోడు యాన్యువల్ డే అంటేనే చాలా ఆనందంగా ఉత్సాహంతో చేసుకునేది యాన్యువల్ డే. కోల్కతాలో చూస్తే రామ్ గారు యాన్యువల్ డేకి అసలు ఏమంటారండి, ఏదో క్లబ్ ఏమంటారండి, కొన్ని ఊళ్ళల్లో రికార్డింగ్ డాన్స్ సేమ్ అదే ఉంది. ఒక స్కూల్ పిల్లలు ఒక యాన్యువల్ డేకి అంత అశ్లీలమైన డాన్సులు చేయడం అనేది అసలు ఏం అర్థం కావట్లే. ఆ స్కూల్ సిబిఎస్ఈ వాళ్ళు ఒకసారి దాని గురించి మాట్లాడండి. నిజంగా అసలు పిల్లలు చెడిపోతున్నారా బాబు అంటూ ఉంటే మళ్ళీ ఇలాంటివి ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? యాన్యువల్ డే ఫంక్షన్స్ లో పర్ఫార్మ్ చేయడం, డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఫ్రాంక్లీ మన టాలెంట్ ని మనము ఎక్స్పోజ్ చేయడానికి అదొక ప్లాట్ఫామ్ యాన్యువల్ డేస్ లో. సో ఇప్పుడు స్టేజ్ ఫియర్ పోవడం కానివ్వండి, నలుగురు ముందు నేను పర్ఫార్మ్ చేస్తున్నాను అని అంటే నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఏంటంటే అది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కరెంట్లీ ఏమైపోతుందంటే అలాంటి ప్లాట్ఫామ్స్ ని మిస్యూజ్ చేసుకోవడము ఆర్ కరెక్ట్ గా యూజ్ చేయకుండా, మీరు ఇందాక అన్నట్టు నేను ఇన్ఫాక్ట్ ఐ గాట్ టు సీ దట్ వీడియో అండి. వాళ్ళు ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్లో అనుకుంటా, లైక్ 9th 10th క్లాస్ పిల్లలు టవల్స్ మీద డాన్స్ చేస్తా ఉంటారు. టవల్స్ వేసుకొని, వైట్ కలర్ టవల్స్ వేసుకొని ఆ టవల్స్ మీద డాన్స్ చేయటము స్టేజ్ మీద అందరి ముందు. సో అలా చేయటం వల్ల ఆబ్వియస్లీ ఐల్ టెల్ యూ మల్టిపుల్ థింగ్స్. ఇక్కడ ఒకటేంటంటే ఇలా జరిగింది, అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి నిఘా లేకపోవడం వల్ల ఆర్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల. ఒకటి పేరెంట్స్. నేను యాన్యువల్ డేకి స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తున్నాను అని అంటే అసలు నేను ఏ పాట మీద డాన్స్ చేస్తున్నాను, నాతో పాటు ఎవరు డాన్స్ చేస్తున్నారు, నా డాన్స్ ఎలా ఉంది అనేది ఒక చిన్న ప్రోమో ఇట్ ఈస్ నీడెడ్. ఎలాగో రిహార్సల్ చేయకుండా డైరెక్ట్ గా ఎక్కరు కదా స్టేజ్, రిహార్సల్ చేస్తారు కదా. రిహార్సల్ చేసుకున్నప్పుడు ఒక వీడియోనో లేకపోతే వీళ్ళే వెళ్ళి చూడటమో ఒకసారి లాంటివి చేయటం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పట్టించుకోవాలి ఎలాంటి డాన్సెస్ చేస్తున్నారు, ఎలాంటి పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు ఏంటి అనేది. రెండవది, ఇప్పుడు ఒక స్కూల్ దాన్ని ఇది చేశారు, అప్పుడు ఇట్స్ స్కూల్ ఈవెంట్ కదా, స్కూల్ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అని అంటే అసలు వాళ్ళు కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు సెలెక్షన్ కంటే ముందే కూడా వీళ్ళు పర్ఫార్మ్ చేసి చూపించాలి. లైక్ మీరు ఏం పర్ఫార్మ్ చేస్తున్నారు, దేని మీద చేస్తున్నారు అని ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్, మీరు ఏం కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు అనేది. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, వీళ్ళు స్కూల్ డ్రెస్సుల మీద పర్ఫార్మ్ చేస్తా ఉంటారు, యాక్చువల్ కాస్ట్యూమ్ ఏంటి అనేది ఎవరికి ఐడియా కూడా ఉండదు. వన్ డే బిఫోర్ కూడా ఆ యాక్చువల్ కాస్ట్యూమ్ మీద ప్రాక్టీస్ చేస్తారు. అవును, కాస్ట్యూమ్స్ ముందే కొనుక్కొని కాస్ట్యూమ్స్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. సో అసలు ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, అది యునో అప్రోప్రియేట్ గా ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడటం అనేది ఈవెన్ స్కూల్స్ రెస్పాన్సిబిలిటీ అది. సో ఇది యాన్యువల్ డేకి జరిగింది కాబట్టి మనం స్కూల్ అని అంటున్నాము. బట్ ఇలాంటిదే ఇంకోటి జరుగుతుందండి. I'll tell you, like, చాలా మంది దీన్ని పట్టించుకోరు, బట్ ఈవెన్ ఇట్ హ్యాపెన్స్. లైక్ టీవీ షోస్ లో కొన్ని డాన్స్ ప్రోగ్రామ్లు వస్తూ ఉంటాయి. 5 years 4 years కిడ్స్, 6 years కిడ్స్ చాలా బాగా డాన్స్, వాళ్ళ స్కిల్ ఎంత బాగా ఉంటుందంటే డాన్స్ లో చాలా బాగా డాన్స్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే డాన్స్ ఏదైతే ఉందో ఏజ్ అప్రోప్రియేట్ డాన్స్ కాదు. ఏజ్ అప్రోప్రియేట్ డాన్స్ కాదు. అండ్ వాళ్ళ ఆ డాన్స్ మూవ్స్ కానివ్వండి, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏజ్ అప్రోప్రియేట్ కాదు. సో అంత చిన్న పిల్లలకి ఎవరన్నీ నేర్పిస్తున్నారు అలా ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఇలా చేయాలి అనేది? మాస్టర్లు కాదా? రైట్. సో ఇప్పుడు అంటే అది కూడా ఏంటంటే ఇట్ ఇస్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు స్కూల్ ఎలాగైతే రెస్పాన్సిబిలిటీ ఉందో, ఇలా డాన్స్ షోస్ లో కూడా ఈ డాన్స్ షో ఆర్గనైజర్స్ కానివ్వండి, ఆ మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏంటంటే ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే స్టిల్ యాక్సెప్టబుల్ అండి. చిన్న పిల్లలతోటి మీరు ఎరోటిక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిస్తున్నారు అని అంటే అది ఎలా ఉంటుందంటే ఇంకా చాలా ఎరోటిక్ గా, అంటే సెక్షువల్ గా మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిస్తున్నారు, సెక్షువల్ మూవ్స్ ఇస్తున్నారు మీరు మీ డాన్స్ లో అని అంటే అది ఎంత, అసలు చెప్పాలంటే డాన్స్ షోస్ కి టాలెంట్ ఉండి కూడా పిల్లల్ని పంపించాలంటే చాలా మంది భయపడుతున్నారు ఇలాంటివి చూసి. ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి ఎంతో మంది నిజంగా టాలెంటెడ్ ఉన్న పిల్లల్ని కూడా పంపించాలంటే భయపడుతున్నారు. మన పిల్లల్ని కూడా అలా చూడాల్సి వస్తుందేమో, అలా చేస్తారేమో
అనే భయంతో పంపించట్లేదు. రైట్. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదంతా కూడా చాలా స్క్రూటనైజ్ అవ్వాల్సిన ఇష్యూస్ అండి ఇవన్నీ. పిల్లల్ని పిల్లల్లాగానే చూడాలి. వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఏవైతే డాన్స్లు ఉంటాయో అవే చేపించండి. అందులో కూడా మంచి మంచి మూవ్స్ ఇవ్వచ్చు. సో అడ్వాన్స్ మూవ్స్ అందులో కూడా ఉంటాయి మనకి. సో ఆ అడ్వాన్స్ మూవ్స్, డాన్స్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళతో చేపించండి, అప్రిషియేట్ చేస్తారు జనాలు. అంతేకాని వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా 5 years 6 years ఎరోటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఏంటండి? ఆ ఎక్స్ప్రెషన్ వీళ్ళు వెయ్యాలి అని ఎంత ప్రాక్టీస్ చేపిస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ ఎందుకంటే నేషనల్ మీడియాలో వస్తూ ఉంటాయి ఇట్లాంటివన్నీ, అందరికీ ఎక్స్పోజర్ వస్తూ ఉంటుంది ఇట్లాంటివి. సో ఇలాంటి డాన్సెస్ అన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు అసలు ఎంత నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద అనేది కొంచెం ఆలోచించి ఇలాంటి వాటి జరగకుండా అది స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఆర్గనైజర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అసలు ఎలాంటి డాన్సులు అవుతున్నాయి ఆర్ ఎలాంటి యునో అది సమ్ టైమ్స్ డ్రామాస్ అవ్వచ్చు. సో ఎలాంటి డ్రామాస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది దే హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దానికి తగ్గట్టు కనుక వీళ్ళు ఈ 3 elements, ఈ 3 institutions స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవన్నీ ఎరాడికేట్ చేసేయచ్చు మనం. గొప్పగా అనుకుంటారండి. అంటే అలా ఇప్పుడు రీల్స్ కూడా అలాగే వస్తున్నాయి. పిల్లలు ఆరిందల్లాగా మాట్లాడడం, పెద్దవాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఏమి ఇస్తారండి వీళ్ళు. ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మా పిల్లలు మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, మా పిల్లవాడు మంచి డాన్స్ చేస్తున్నాడు. మీరు అన్నట్టు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే తెలియని వయసులో అసలే మొబైల్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది అంటే మనం ఇలాంటి వాటితో ఇంకా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. సో నిజంగా ఇవి మీరు అన్నట్టు ఇదంతా ఒక్కరితో అయ్యేది కాదు. అందరూ స్టాప్ చేసి ఏజ్ కి తగ్గట్లు మనం ఏ ఏజ్ కి తగ్గట్లు ఆ ఏజ్ కి ఇస్తేనే బెటర్. ఫీడ్ ఎలా చేస్తామో మంత్స్ బేబీకి, ఇయర్స్ బేబీకి అలా ఉంది మన పరిస్థితి. ట్రూ, కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.